ఇలా ప్రతిరోజు పాంచజన్య సమయానికి లేచి ప్రభాత సంగీతము పాడి కీర్తన చేసి ధ్యానం చేసి తర్వాత గురుమంత్రంతో పూజ చేసి తర్వాత సమర్పణ భావన చేయడం సాధనా గుణం అన్నమాట. యోగి, ఋషి, ముని, తాపసి, తాత్విక్ ఇలా ఎంతమంది ఆధ్యాత్మికవేత్తల పేర్లు చెప్పిన వాళ్ళందరూ సాధన చేసి అక్కడ వరకు వచ్చింటారు. ముముక్షు పథంలో నడిచి అక్కడ వరకు వచ్చింటారు. కానీ బయటి ప్రపంచంలో మనకు కనబడేది వేరు. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అక్కడ ఇక్కడ ఎక్కడ ఇంకెక్కడెక్కడో తిరిగి అన్ని రకాలు చేస్తుంటారు. ఇవన్నీ మరి తిరిగి బంధనాలనే ఏర్పరుస్తాయి అన్నమాట. భగవంతునికి దగ్గర చేయవు, మాయకు దగ్గర చేస్తాయి. మాయ బంధనం నుంచి విడిపోయి భగవంతునికి దగ్గర కావాలంటే సాధన మార్గమే సరైన మార్గము. పరమపిత బాబాకి జై. ఆనంద మార్గ సాధకులుగా మారండి. నమస్కారం. ఆనందాన్ని అనుభవించండి.